హైదరాబాద్లోని అఫీస్పేట్లో మొత్తం 39 ఎకరాల ప్రభుత్వ భూమి అని హైడ్రా తేల్చింది. అందులో 19 ఎకరాల్లో భారీ అపార్ట్మెంట్లు, విల్లాలను గతంలోనే నిర్మించారు. 17 ఎకరాల పరిధిలోని తాత్కాలిక నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో ఆల్రెడీ నిర్మించిన అపార్ట్మెంట్లు, విల్లాల పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి, మొత్తం ఆఫీస్పేటలో కూడా 39 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు కూడా ఇప్పటికైతే తేలింది. అయితే ప్రస్తుతం ఉన్న కొన్నిటిని కూల్చేసిన తర్వాత మిగతా ఉన్న అపార్ట్మెంట్ల పరిస్థితి ఏంటి, నిర్మాణాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే దానిపై కూడా ఫోకస్ చేస్తుందా హైడ్రా, ఏం చేయబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా అరగంట ముందే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను న్యాయంగా కష్టపడి ధర్మంగా నేను సంపాదించినటువంటి ఈ అంతా కూడా నా ఒరిజినల్ ల్యాండ్, నా సంపాదనే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కోర్టుకి వెళ్తా అని చెప్పాడు. అయితే మొత్తం 39 ఎకరాలు కాబట్టి 39 ఎకరాల్లో ఇప్పుడు 17 ఎకరాలు మాత్రం ఇప్పుడు హైడ్రా వచ్చింది. మొత్తం ఇక్కడ నిర్మాణాలు చేస్తుంటే అవన్నీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వసంత కృష్ణ ప్రసాద్కి చెందినటువంటి మరొక భారీ నిర్మాణాలకు సంబంధించిన ఒకటి నేను చూపిస్తాను. నా వెనకాల ఉన్నటువంటి విల్లాస్ చూడండి ఒకసారి. ఈ విల్లాస్ ఇప్పుడు దాదాపు వీళ్ళందరూ కూడా ఈ 2-3 ఇయర్స్ లోపలనే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. చాలామంది కోట్లాది రూపాయలు కట్టి ఈ యొక్క మైస్కేప్ అనే ఈ బిల్డింగ్లో శాంక్చురీ మొత్తం అంతా కూడా లోపల దాదాపు 7 టవర్స్ ఉంటాయి. ఆ 7 టవర్స్లో కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 80% అంతా కూడా ఆక్యుపెన్సీ కూడా అయిపోయింది. కొంతమంది మాత్రం రెంట్లకు వచ్చారు. రెంట్లకు వచ్చినటువంటి పరిస్థితి పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో, ప్లాట్స్ ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆ 39 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో భాగమే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అక్రమ నిర్మాణాల కిందకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా చాలా అఫీషియల్గా కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ 39 ఎకరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోపక్క వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం నేను సక్రమంగా నేను కొనుక్కునడంతో పాటు ఈ యొక్క నిర్మాణాలు అంతా కూడా నేను డెవలప్మెంట్కి ఇచ్చి అవన్నీ కూడా నేను ఆల్రెడీ అమ్మేశానని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ సంకల్ప వాళ్ళు ఏమో దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అయింది ఇక్కడ కూడా వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టి. ఈ అపార్ట్మెంట్స్ వెనకాల విల్లాస్ ఉంటాయి. వసంత విల్లాస్ అనేది చాలా ఫేమస్ అప్పట్లో. ఎందుకంటే ఇటు హైదరాబాదు హైటెక్ సిటీ ఎక్కువ డెవలప్ అవుతున్నటువంటి సమయంలో ఈ హిందూస్ ఏ రకంగా అయితే అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున కూడా కట్టారో ఆ సందర్భంలోనే ఈ వసంత విల్లాస్ అనేది వారు కట్టారు. పెద్ద ఎత్తున కూడా అవి ఫేమస్. అవి అప్పట్లో కోట్లాది రూపాయలకు ఒక్కొక్క విల్లా అమ్ముడిపోయినటువంటి ఆ సందర్భం అయితే కనపడుతుంది. సో అవకు ఒకటైతే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ విల్లా, ఈ యొక్క అపార్ట్మెంట్ ఏదైతుందో ఈ టవర్స్ దాదాపు ఇటువైపు మనకే 3-4 కనపడుతున్నాయి, అటువైపు ఒక్కొక్క 3-4 కనపడుతున్నాయి. సో మొత్తం కూడా చాలా వరకు కూడా బ్లాక్స్ వరకు కూడా ఉన్నాయి ఇవంతా కూడా. సో వాళ్ళందరూ కూడా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఎట్లాగూ ఈ అపార్ట్మెంట్ నిర్మించినటువంటి మైస్పేస్ సంస్థ ఆల్రెడీ వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ నుంచి కూడా డెవలప్మెంట్కి తీసుకొని వాళ్ళ యొక్క నిర్మాణాలు చేపట్టి పెద్ద ఎత్తున కూడా ఇవంతా సో పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు అమ్మేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. సో హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ఈ మొత్తం ఒకటి కాదు 19 ఎకరాల్లో భారీ అపార్ట్మెంట్లు, విల్లాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిర్మాణాలు చేసి పెట్టేశారు. సో వాళ్ళ పరిస్థితి ఎట్టుపోతుంది ఏంటన్నది కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం ఇప్పుడు నిర్మాణంలో లేనటువంటి ఏదైతే ఉన్నాయో పునాదులు ఉన్నటువంటి ప్లేసులు కానీ లేకపోతే తాత్కాలిక నిర్మాణాలు చేయడానికి రెడీ అవుతున్నటువంటి ప్లేసులు మాత్రమే హైడ్రా ఉదయం పూట వచ్చింది. మొత్తం అంతా కూడా కూలగొట్టేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నా రైట్లో చూస్తున్నటువంటి దాని పక్కనే జస్ట్ ఒక 30 మీటర్స్ కూడా ఉండదు, ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఇది కూడా వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించినటువంటి ఆయనదే. సో ఇది ల్యాండ్ కూడా. దాంతోపాటు ఆయన క్లైమ్ చేస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే ఇప్పుడు నేను నడుస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో
ఈ రోడ్డు కూడా నాదే చెప్తున్నాడు. ఈ రోడ్డు కూడా నేనే 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా నేను అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చాను. ఎందుకంటే పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది, ప్రభుత్వం అడిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఇచ్చేశాను. ఇప్పుడు అది ఇచ్చిన దానికి నేను నాకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేసి కూడా ఆయన కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ వర్షను ఈ అపార్ట్మెంట్ అంత వరకు అంత స్పేస్ ఉంది. నేను కొంచెం ముందుకు వెళ్తాను, ఎందుకంటే ఇక్కడే ఈ మైండ్ స్కేప్ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఈ వసంత కృష్ణ ప్రసాద్ నుంచి కూడా చాలా వరకు ల్యాండ్ని వారు లీజుకి తీసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందుకంటే బిల్డింగ్లు అంతా కూడా విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కానీ అవంతా నిర్మాణాలు చేయడానికి వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. సో ఇంతవరకు ఉదయం పూట వరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇలాంటి రేకులు అంతా కూడా ఈ రేకులు ఇవంతా కూడా వాళ్ళు వేసి పెట్టారు. ఇక్కడంతా కూడా లోపలికి ఎవరు కూడా ఎంటర్ కానికుండా ఇవంతా పెద్ద ఎత్తున ఇంత హైట్ వరకు ఉన్నదంతా కూడా చాలా స్ట్రాంగ్ అయినటువంటి రేకుల్లో పెట్టారు. సో ఇప్పుడు ఈ ప్లేసు దాదాపు ఈ మధ్య కాలంలోనే డెవలప్మెంట్ కోసం వసంత కృష్ణ ప్రసాద్ సంస్థకి ఇచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ప్లేస్ ఆల్రెడీ వాళ్ళు తవ్వి పెట్టారంట. నిర్మాణాలు స్టార్ట్ చేయడానికి ఇంకా మరొక 2-3 నెలల్లో ఇక్కడ నిర్మాణ పనులు స్టార్ట్ చేయాలని కూడా ప్రణాళికలు కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారని చెప్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రహరీకి వేసినటువంటి ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు కూలగొట్టేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఇది కూడా అక్రమమైనటువంటి భూమి అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా, అంటే హైదరాబాద్ మాత్రం చాలా క్లియర్గా 39 ఎకరాలు కూడా ప్రభుత్వాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విల్లాల్లో ప్లాట్లు కొన్నాళ్ళు, దాంతోపాటు అపార్ట్మెంట్లో ప్లాట్లు కొన్నాళ్ళు అదొకటి అయిపోతే ఇప్పుడు ఇది డెవలప్మెంట్ కోసం తీసుకున్నటువంటి ఈ ప్లేసు. సో ఆయన పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పటి వరకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన కూడా అగమ్య గోచరంగా ఉంది. సో దీన్ని నమ్ముకొని చాలా వరకు కూడా ప్రీ సంబంధించినటువంటి సేల్స్ కూడా పెట్టాలని కూడా భావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు కూడా ఈ భూమి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో మామూలుగా గతంలో చూసాం మనం ఒక 3-4 సంవత్సరాలు, అంటే బిఫోర్ మనకు ఒక కోవిడ్ వచ్చినటువంటి సమయంలోనే ఈ ఏరియా అంతా కనీసం రోడ్డు కూడా ఉండేది కాదు. మొత్తం అంతా ఇటు చూసిన చెట్లు రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉండేది. నేను ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తాను. ఇప్పుడు తవ్వేసినటువంటి ప్లేస్ వెనకాల బ్యాక్ సైడ్ ఏదైతుందో అక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువత అంతా కూడా క్రికెట్ ఆడడానికి కానీ ఇవంతా గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఈవినింగ్ ఉదయం పూట వాళ్ళు రెగ్యులర్గా వచ్చే యాక్టివిటీస్ అంతా కూడా వాళ్ళు చేసుకునేటోళ్ళు. సో దాంతోపాటు అంత నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్లేసు. సో ఇప్పుడు సడన్గా ఈ యొక్క నిర్మాణాలు ఇవంతా కూడా చేసి పెట్టారు. మరొకసారి భారీ నిర్మాణానికి తెరలేపడుతున్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వచ్చే హైడ్రా అవన్నీ కూడా పరిశీలించింది. దాంతోపాటు వసంత కృష్ణ ప్రసాద్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. వారు కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మేము సబ్మిట్ చేశామని కూడా చెప్పారు. సో అవన్నీ పరిశీలించిన తర్వాత ఇవాళ హైడ్రా రంగంలోకి దిగి వీటంతా కూడా కూల్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా దాదాపు ఈ వసంత గ్రూప్ నుంచి మైస్కేప్ సంబంధించిన సంస్థ వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు, నెక్స్ట్ మా అపార్ట్మెంట్లు విల్లాలు కూల్చేస్తారేమో అనే టెన్షన్లో చాలా వరకు కూడా దీంట్లో కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే బిగ్ టీవీ ఇందాక లోపలికి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించింది. సో వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నారు, సరే ఏంటి ఇటువైపు అంతా కూల్చేస్తున్నారు, ఈ అపార్ట్మెంట్లు కూడా ఇల్లీగల్ అన్నా ఏంటి సార్ అని ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే అంత భయం అనేది, ఎందుకంటే కోట్లాది రూపాయలు, ఎందుకంటే ఎంతో కష్టపడి ఏదేదో ఉద్యోగం చేసి బిజినెస్ చేసి చాలా కష్టపడి పోగు చేసుకొని ఈ విల్లాలని కానీ ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్లేసులు కానీ వీళ్ళందరూ కొనుక్కున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా భయం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం హైడ్రాకి ఫిర్యాదులు రాగానే అన్ని కోణాల్లో కూడా విచారించిన తర్వాత మొత్తం డాక్యుమెంటేషన్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత దాదాపు 60-70 సంవత్సరాలకు సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వ భూములన్నీ కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే హైడ్రా అనేది ఎప్పుడు ఆ రంగంలోకి దిగుతుంది. సో ఆ కోవలనే ఇవాళ రంగంలోకి దిగి ఈ పూర్తిగా దీన్నంతా కూడా నేలమట్టం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో చాలా వరకు కూడా వసంత విల్లాస్లో ఉన్నటువంటి వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో 39లో దాదాపు 19 ఎకరాలంటే ఆల్మోస్ట్ ఇన్ని అపార్ట్మెంట్లు అంతే కొన్ని వందల మంది వారు కొనుక్కున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంటుంది. అంతే ఇప్పుడు కొనుక్కున్నారు, ఓకే, ఒకవేళ నిజంగానే ఇది అక్రమం అని తేలింది అనుకో, ఇప్పుడు ముందడికి వేసిందనుకో, ఒకవేళ అపార్ట్మెంట్లు కూల్చాల్సిన అవసరం వచ్చిందంటే వీళ్ళందరినీ ఆదుకునేది ఎవరు? వసంత కృష్ణ ప్రసాద్ ఆదుకుంటాడా, మైస్కేప్ సంస్థ ఆదుకుంటుందా ఏంటనేది కూడా మనం చూడాల్సిన అవసరం. ఎందుకంటే వీళ్ళకందరికీ ఒక భరోసా అనేది కావాలని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే
ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఆధీనంలో వచ్చింది, ప్రభుత్వం అంతా కూడా తీసుకుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ రెగ్యులర్గా కూడా చాలామంది ఇక్కడ నిర్మాణాలు చేయడం, దాని వెనకాల ఉన్నటువంటి ఇంకా చాలా ప్లేసులు ఉన్నా కూడా నిర్మాణాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. సో ఇంత పెద్ద ల్యాండ్, ఎందుకంటే నగరం నడిబొడ్డున అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్. ఒక పక్కేమో నోవాటెల్, ఒక పక్కేమో హైటెక్స్ ఎగ్జిబిషన్ సంబంధించి అవన్నీ కూడా అటువైపు ఉంటాయి. ఇటువైపు ఏమో అత్యంత సమీపంలోనే ఇక్కడ కూకట్పల్లికి దీనికి ఉంటుంది. దీంతో పాటు హఫీజ్పేట, మియాపూర్కి వెళ్ళడానికి అత్యంత మంచి రహదారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్లేస్ సంవత్సరాల నుంచి కూడా ఖాళీగా ఉంది. అయితే వీళ్ళు మాత్రం చెప్తున్నదేమో దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా మా ఆధీనంలో ఉంది. అనేక రకాల బట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ అన్ని పర్మిషన్స్ కూడా మేము తీసుకున్నాం. అప్పుడు లేనటువంటి మొత్తం ఇప్పుడు ఎందుకు వచ్చింది అబ్జెక్షన్ అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో హైడ్రా నుంచి కూడా చాలా క్లియర్గా కట్గా మనం అందరికీ ఇండికేషన్ ఇస్తారు. వాళ్ళు కూడా ప్రెస్ నోట్లో కూడా చూపించారు ఇదంతా ప్రభుత్వ భూమి అనేసి కూడా. ఆయనేమో ఎల్లుండి అంటే సోమవారము నేను కోర్టుకు వెళ్తాను, ఖచ్చితంగా ఇప్పుడు ఆ బోర్డు ఏర్పాటు చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించిన భూమి, ఈ ప్రభుత్వ భూమి, హైడ్రా దీన్ని పర్యవేక్షిస్తుంది కట్టించి హైడ్రా ఆధీనంలో ఉంటుంది అనేసి కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఆ బోర్డు మాత్రం సోమవారం మాత్రం తీసేస్తారు. నేను కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుంది, నాకు కోర్టుల మీద నమ్మకం ఉందనేసి కూడా వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్తున్నటువంటి నేపథ్యంగా పడితే. సో ఇంతవరకు జస్ట్ ఒక 15 నిమిషాల ముందు ఇవంతా కూడా పెద్ద గోడల్లాగా ఉండేటివి. సో అవంతా కూడా వాళ్ళు కూల్చేశారు. దాంతోపాటు నిర్మాణం చేపట్టడం కోసం దాదాపు ఒక 30 మీటర్ల దాకా లోతు కూడా తవ్వేశారు కింద. సో రెడీ టు ఇంకా వాళ్ళు రెడీగా చేసుకోవడానికి ఉంది. దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న రూమ్ను కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. అంటే ఇక్కడ పనులు జరగడానికి వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఒక రూమ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రూమ్ అంతా కూడా వాళ్ళది. ఆ రూమ్ను కూడా పూర్తిగా ఇప్పుడు కోలుకొట్టేశారు. ఏదైతే ఉదయం నుండి మనం చూస్తున్నటువంటి ఈ వసంత సంబంధించిన హౌస్ ఏదైతుందో అదంతా కూడా కూల్చేసిన తర్వాత దాని పక్కన రైట్ సైడే ఈ యొక్క ఇది ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడి వరకు కూడా హైడ్రా రాకపోవచ్చు అనేసి కూడా మనతో మాట్లాడినప్పుడు, అంటే బిగ్ టీవీతో వసంత కృష్ణప్రసాద్ కానీ వాళ్ళ మనుషులు మాట్లాడేటప్పుడు అనుకున్నారు. కాకపోతే వాళ్ళ కళ్ళ ముందే ఇదంతా కూడా ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో చాలా పెద్ద కాంట్రవర్షియల్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని వెనకాల కూడా ఇంకా చాలామంది కూడా అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, దాని తర్వాత మరొక నిర్మాణం కూడా అక్కడ చేపట్టారు. సో అది కూడా 39 ఎకరాల్లోకి వస్తుందా, ప్రభుత్వ భూమి కిందకే వస్తుందా లేదా చూడాలి. ఒకవేళ వస్తే వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూమిని కానీ, అలాగే చెరువులు కానీ, కుంటలు కానీ, పార్కులు కానీ, అలాగే ప్రభుత్వానికి చెందినటువంటి ఒక కుంటను కూడా వాళ్ళు వదులుకోవడానికి లేదు. అంతా పర్యవేక్షించాలి, పూర్తిగా రక్షించుకోవాలి అనే దానిపై కూడా వాళ్ళు నడిపించారు. కాబట్టి దాని తగ్గట్టుగానే ఈ హైడ్రాని వారు ముందుకు తీసుకొచ్చారు. సో ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరిని కూడా ఎంత ఒత్తిళ్ళైనా కూడా వచ్చినా కూడా అవేమి పట్టించుకోకుండా హైడ్రా చాలా దూకుడుగానే వెళ్తుంది. అన్నీ చూసుకుని అంటే కోర్టులకు వెళ్తున్నా కూడా వాళ్ళు సరైనటువంటి ఆధారాలు చూపించి ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చూపించిన తర్వాత మాత్రమే ఈ నిర్మాణాలంతా కూడా కూల్చివేస్తున్నామంటూ కూడా హైడ్రా వాళ్ళు చెప్తున్నారు. సో వసంత కృష్ణప్రసాద్కి చెందినటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు హైడ్రా ఆధీనంలోకి వచ్చింది కాబట్టి ఆయన తదుపరిగా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, కోర్టులోకి వెళ్ళబోతున్నారు. సో యాక్చువల్గా ఆయన ఇక్కడే కూర్చుందాం అనుకున్నారు. కాకపోతే ఊరికే నా యొక్క పోరాటం నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది నా సొంత భూమి, నేను నిరూపించుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి నేను కోర్టులోనే తేల్చుకుంటాననేసి కూడా ఆయన చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తాత్కాలికంగా అయితే ఇక్కడ పనులు అయితే ఆపేశారు. చూడాలి ఇంకేమన్నా నిర్మాణాలు ఉన్నటువంటి ప్లేస్ అయితే అక్కడ కొంచెం 2-3 ఉన్నాయి. అవి కూడా ఇవాళ 1 గంట లోపల వంట కూల్చేసిన తర్వాత ఇక్కడ నుంచి హైడ్రా అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మిగతా పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు అయితే ఉండబోతున్నారు. అయితే రాని ఇప్పుడు మీరు చూపించినట్టుగా కూడా ఆ మొత్తం అంత కాస్ట్లీ ప్లేస్ లో కూడా మనం చూస్తున్నాము. అక్కడ అపార్ట్మెంట్ నిర్మించిన స్థలం కానివ్వండి, ఓపెన్ ప్లేస్ నిర్మాణాలకు రెడీగా ఉన్న స్థలం కానివ్వండి. మరి అయితే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి అసలు బాధితులు పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఏమన్నా అంచనా వేయగలము? ఎందుకంటే ఎవరితోనైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? అండ్ అలాగే ఏదైతే మైస్పేస్ సంస్థ నిర్మాణాలు చేపట్టిందో వారిని కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా కూడా అప్పుడు ఇదంతా భూమి అంతా కూడా క్లెయిమ్ చేస్తుంది వసంత కృష్ణప్రసాదే కాబట్టి. అయితే ఇందాక మొత్తం ఎంటైర్ ఎంతవరకు ఉంటుంది ల్యాండ్, ఎక్కడి వరకు నిర్మాణాలు చేశారు ఏంటనేది కూడా మనం కనుక్కోవడానికి బిగ్ టీవీ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్స్ పై ఫ్లోర్ వరకు కూడా వెళ్ళింది. మొత్తం కూడా మనం చూసాం. ఆ తరుణంలోనే మనం వెళ్ళేటప్పుడు
అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఇల్లు కొనుక్కున్నటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది వచ్చి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది, అక్కడ మాత్రమే వాళ్ళు కూల్చేస్తున్నారు, అదే ఇల్లీగలా లేకపోతే ఈ ప్లేస్ కూడా వస్తుందా, పక్కన కూడా వీళ్ళు నిర్మాణాలకి సిద్ధమవుతున్నారు, ఇది కూడా ఇల్లీగలేనా లేకపోతే మా అపార్ట్మెంట్ కూడా ఇల్లీగలేనా, మాకు సంబంధించిన వారు కొంతమంది కొన్ని ప్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అవి కూడా మేము కొనాలనుకుంటున్నాము ఏంటనేది కూడా వాళ్ళు వివరాలు అడుగుతున్నారు. సో అప్పటికి కూడా మనం ఎందుకంటే స్పష్టంగా అధికారులు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కానీ ఎక్కడ మనం ఇవ్వడానికి కూడా లేదు. సో అయితే వాళ్ళు కొంచెం ఆందోళనగానే కనిపించారు. అయితే అప్పుడు మాత్రం ఈ యొక్క గోడ ఏదైతే ఈ మొత్తం ఈ రేకులు ఏదవుతుందో ఈ రేకులు అయితే అప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి, మంచి చాలా బందోబస్తుతో ఉన్నది. అప్పుడైతే వీటిని పడగొట్టలేదు. ఎప్పుడైతే వీటిని పడగొట్టారో అప్పుడు వాళ్ళకి ఆ భయాందోళన అనేది స్టార్ట్ అయింది. సో వీళ్ళకి స్టార్ట్ అయింది, తర్వాత దీని వెనకాల బట్టి సంకల్ప వాళ్ళకి స్టార్ట్ అయింది. దాంతోపాటు ఆ విల్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం జంకుతున్నటువంటి పరిస్థితిగా పడితే ఈ ప్లేస్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఇక్కడ రావద్దు, మొత్తం అంతా ఖాళీ చేసామని చెప్తున్నారు. ఇక్కడ వ్యాపారాలు కానీ ఇవంతా కూడా పెట్టద్దు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయంలోకి వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి. ఈయన వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇది మొత్తం నాదే అనేది కూడా ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. హైడ్రా ఏమో ఇది ప్రభుత్వ భూమి అనేది కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో చూడాలి, ఎల్లుండి ఆయన కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి కోర్టులో ఈయన ఏం వాదనలు వినిపిస్తారు, హైడ్రాకి సంబంధించిన వారు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, కోర్టు ఏం తీర్పిస్తుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.